హలో ఫుల్ లవర్స్, వెల్కమ్ టు రేఖా వంటలు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పొంగనాలండి. ఇవి స్పైసీగా ఉంటాయి. ఇవి మన బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్గా కూడా మనం తినొచ్చు. చాలా బాగుంటాయండి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకునే రెసిపీ. సో వీటిని ఎలా తయారు చేస్తారో చూసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావలసిన ఇంగ్రీడియంట్స్, ముందుగా ఒక బౌల్లోకి 3 ఎగ్స్ తీసుకుందామండి. కంప్లీట్గా వైట్ అండ్ ఎల్లో కూడా తీసుకోవాలి. సో 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత వీటిని విస్కర్ ఆల స్పూన్తో మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి అండ్ 1.5 స్పూన్ శనగపిండి వేసుకోవాలి అండ్ 1/2 స్పూన్ కారం అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి మనం. సో పిండి అనేది లంప్స్ లేకుండా మనం బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అండ్ కొత్తిమీర తురుము వేసుకోవాలి. అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. వీటినన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు దీని మీద మనం గుంట పునుకులు వేసేది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. లిటిల్ బిట్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. సో వీటిని అన్నిటిలో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది. సో ఎగ్ వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 or 2 డ్రాప్స్ సరిపోతుంది ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వీటిని కుక్ అవనివ్వాలి. తర్వాత మూత తీసుకొని వీటిని రెండవ సైడు మనం టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారయ్యే రెసిపీ కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్గా స్నాక్స్గా ఎప్పుడైనా రెడీ చేసేసుకోవచ్చు. వితిన్ ఒక 15 మినిట్స్లో మన రెడీ అయిపోతాయి మనకి. సో అన్నిటిని టర్న్ చేసిన తర్వాత వీటి మీద మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వీటిని కుక్ అవనివ్వాలి. సో 2 to 3 మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొంగనాలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. వీటిని టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా కూడా తినచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.